సో బ్యాంక్స్ ఆఫర్ చేసే ఒక ఫెసిలిటీలో ఇంపార్టెంట్ అనేది రికరింగ్ డిపాజిట్. అయితే అసలు ఈ రికరింగ్ డిపాజిట్ అంటే తెలుసుకునే దానికన్నా ముందు అసలు ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో ప్రజెంట్ జనరేషన్లో యూత్ అంతా కూడా ప్రతి మంత్ కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మ్యూచువల్ ఫండ్స్లో కొంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ అనేవి రిస్క్తో కూడుకున్నవి అన్నమాట. అయితే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఏ విధంగా ఇస్తాయో అదేవిధంగా మనకు నెగిటివ్ రిటర్న్స్ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా డౌన్ఫాల్ అలాగే ఉంటుంది. సో మీ క్యాపిటల్ అనేది తగ్గొచ్చు కూడా. ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ సరైనది కాదు. ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక క్యాపిటల్ని క్రియేట్ చేయడానికి కానీ సరైనది, కానీ ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడానికి సరైనది కాదు. సో ఎమర్జెన్సీ ఫండ్స్ని క్రియేట్ చేసుకోవడానికి బ్యాంక్స్ ఆఫర్ చేసే ఒక ఫెసిలిటీనే రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్కి సేవింగ్ డిపాజిట్కి తేడా ఏంటంటే, సేవింగ్ డిపాజిట్లో మీరు అమౌంట్ జమ చేసేదానికి నియర్లీ ప్రజెంట్ ఉన్న సినారియోలో ఒక 3 to 4% మధ్యలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఈ విధంగా రికరింగ్ డిపాజిట్కి టర్మ్ డిపాజిట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ప్రతి మంత్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా ఆప్షన్ రావటం వలన మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఒక దానికి సంబంధించి చాలా నిర్దిష్టవంతంగా క్రియేట్ చేయొచ్చు. అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్న బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అంటే ప్రజెంట్ నేనున్న లొకేషన్లో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కూడా ఉంది. సో ఈ 3 యొక్క బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఇప్పుడు చూద్దాం. సో నేను నా లొకాలిటీలో ఉన్న బ్యాంక్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కంపేర్ చేస్తున్నాను. అలాగే మీరు మీ లొకాలిటీలో ఉన్న బ్యాంక్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కంపేర్ చేసుకొని, అలాగే ఆ బ్యాంక్స్కి డిఐసిజిసి కవర్ ఉందో లేదా అని తెలుసుకొని ఆ కవర్ యొక్క లిమిట్లో వరకు కూడా డిపాజిట్ చేయడం అన్నది చాలా మంచిది. సో ఈ విధంగా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కంపేర్ చేసుకొని, అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ని కూడా ఎంత ఉందో చూసుకొని ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులో కనుక మనం డిపాజిట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ని మనం పొందొచ్చు. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ని క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. సో డిఐసిజిసి కవర్ అంటే ఏంటి, దాని గురించి వీడియో కనుక కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.